శివ. శివ ఏంటి శివ ఏం జరిగింది అసలు ఇక్కడ? అయితే నేను వచ్చి చెప్పినమాట. సో తుమ్మల నాగేశ్వరరావు అనే మినిస్టర్ ఉన్నాడు అనమాట లోపల మిశ్ర కుటర్స్లో. సో వాళ్ళ అపోజిషన్గా వాళ్ళు వచ్చేటప్పుడు పార్కింగ్ వెళ్ళేటప్పుడు ప్రాబ్లం అయింది. సో బండ్లు అడ్డం రావడంతో సో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. సో మా ముందు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇంతకుముందు ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, ఇలా చాలామంది గవర్నమెంట్స్ ఉన్నప్పుడు కూడా ఎవరు ఇట్లా అబ్జెక్షన్ చేయలేరు ఇట్లా రావాలని. సో అది అట్లా ఏం ప్రాబ్లం లేదు. ప్లస్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఎక్స్టెన్షన్ పోల్ ఉంది, పెద్ద ఎక్స్టెన్షన్ పోల్ అయితే 3 ఫేజ్ది. సో కరెంట్ సప్లై అనేది మొత్తం ప్రాబ్లం అవుతుంది, సర్వింగ్ అవుతుంటుంది ఇక్కడికి. సో ప్రియర్గా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఇది కొలగొట్టే ముందు ఫస్ట్ ఎక్స్టెన్షన్ పోల్ తీయాలి, ప్రాసెస్లో వేయాలి. సడన్గా తీసేటప్పుడు జేసీబీతో మన ప్రాబ్లం అయ్యి కరెంట్ షార్ట్ దొరికి ఎవరైనా చనిపోతే చేస్తే మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇది ఎంతవరకు చేయడం కరెక్ట్? ప్లస్ ఇంకొకటి ఏంది, ఇది మొత్తం గరీబుల్లో ఉండే లొకేషన్స్ ఇదంతా. సో ఇది మీకు వాళ్ళ నివాసాల కోసం, మినిస్టర్ల నివాసాల కోసం మంచి అద్భుతమైనటువంటి రోడ్లు ఉండాలి కాబట్టి మీ బతుకులు తీసేస్తున్నారు. అవును, అది ఎంతవరకు కరెక్ట్ అండి? జనరల్గా మనకు రైట్ టు ఈక్వాలిటీ లీవ్ ఉంది, మంచిగా ఉంది. సో అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మనం ఒక గవర్నమెంట్ని నమ్మి మనం ఓట్స్ వేస్తే దానివల్ల మనకు చాలా మంచిగా బెనిఫిట్స్ అయితే మనకు మంచిగా ఫామ్ అవుతుంది అనేసి ఇది ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇట్లా చేయడం వల్ల ఒకరికి ఇబ్బంది పెట్టడం వల్ల ఎంతవరకు ప్రాబ్లం అవుతుంది? ఇది వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి ఉన్న అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి బండ్లు పార్కింగ్ ప్రాబ్లం కాకుండా మొత్తం చూసుకోవాలన్నమాట. జనరల్గా మొత్తం క్లియర్ చేసేసి చూసుకుంటూ ఉండాలి, చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మిష కూడా వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వర్షం పడితే మొత్తం వాటర్ జామ్ అయిపోతుండే. ఆ ప్రాబ్లంకి మేము రిక్వెస్ట్ చేసి మేము పర్మిషన్ తీసుకొని మేము చేపించడం జరిగింది. వాళ్ళు వర్షం పడ్డప్పుడు రోడ్ వేరే డైవర్స్ రోడ్తో వెళ్తుండే మళ్ళీ వస్తుండే. ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేసేది మేము ఉండే. దాని తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. ఏమన్నా అయితే ప్రియర్గా ఇంటిమేషన్ ఇవ్వాలి, లేకుంటే జనరల్గా ఇట్లా రోడ్ 40 ఫీట్ చేయడం వల్ల వాళ్ళకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. కానీ పబ్లిక్ ఎంత సర్వ్ అయితే ఇబ్బంది పడుతుందో ఒకసారి మైండ్లో దృష్టిలో పెట్టుకొని ఏదైనా పనులు చేస్తే. మేము భర్తీ ఉంటున్నాం, పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం. ఇక్కడనే మాది రెండు కాదు, ఇక్కడ పక్కన రామ్లన్న ఆడ ఉన్నాడు. అంటే ఈ నుంచి ఒక 10 ఫ్యామిలీ, 20 ఫ్యామిలీ. ఇప్పుడు రామ్లన్న ఆడనే ఉన్నారు. మా ముందనే ఇక్కడ మిషకుటస్ వచ్చింది. ఆ మిషకుటస్ లొకేషన్ లో మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రైవేట్ రోడ్ ఇది, ఆ రామారావు పీరియడ్ లో ఆక్యుపై చేసుకున్నారు అది మినిస్టర్ క్వార్టర్స్. లేకుంటే ఇది ప్రైవేట్ బిర్లా వాళ్ళ రోడ్, ఇది ప్రైవేట్ రోడ్. ఇది ఎన్టీ రామారావు మినిస్టర్ క్వార్టర్స్ కట్టినారు. అప్పటి నుంచి ఇక ఈ రోడ్ ఇక్కడ అయింది. ప్రైవేట్ రోడ్ ఇది, బిర్లా వాళ్ళది. వాళ్ళే ఇప్పటిదానికి ఏమనలే బిర్లా వాళ్ళు. ఇక్కడ మెహమూద్ అలీ అని ఒక మినిస్టర్ కూడా ఉండే, అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి. అయితే ఇట్లా ఆయన వస్తున్నప్పుడు జనరల్గా మేము కిరాణా షాప్ ఉండే అక్కడ, మేము ఇట్లా వస్తున్నప్పుడు సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు, సడన్గా బండ్లు ఏమైనా అడ్డం వచ్చినప్పుడు హారన్ కొట్టినప్పుడు ఆయన డ్రైవర్ని చేతి పట్టుకుంటుండే. హారన్ ఎందుకు కొడుతున్నావు, ఆగు, వెయిట్ చేసి వెళ్ళిపోయిన ఉంటుండే. సో పబ్లిక్లా మనము మంచిగా ఉంటే మనకు అందరూ మంచిగానే ఉంటారు. సో ఇలా చేయడం 100% రాంగ్. మీ జీవనాధారం తీసేసిండ్రు. సో అది చేయడం కరెక్ట్ కాదు. సో ఇంటిమేషన్ ఏం లేదు, పొద్దున్న రాగానే చేసిండ్రు. చెప్పినాం మేము అట్లా కూలగొట్టకంటే మేము కట్టుకున్న బిల్డింగ్ లేదు కదా, కొంచెం మాకు మార్కింగ్ ఇచ్చి ఉండే మళ్ళీ ఈరోజు మార్కింగ్ చేయడం జరిగింది. అలా చాలా మంది ఉంటారు కాబట్టి అడ్డం దూరం చేస్తే ప్రాబ్లం అయ్యి బిల్డింగ్ మళ్ళీ క్రాక్ వచ్చి మళ్ళీ ఇబ్బంది అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇదంతా రోడ్ నెంబర్ 12, ఇది రోడ్ నెంబర్ 12, డౌన్లో 13. సో మొత్తానికి మరి ఏంటి శివ, మరి ప్రభుత్వం ఇట్లా కూల్చివేతలు చేస్తుంది, మీరేమో నమ్మి ఓట్లు వేసారు, మరి ఎట్లా చూస్తారు? జనరల్గా మేము ఇది ఆపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది సీనియర్ కాంగ్రెస్లో నాయకత్వంలో కూడా చాలామంది మంచిగా చేసిండ్రు, ఎందుకంటే కాంగ్రెస్లో. సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా సడన్గా ఇట్లా ఒకళ్ళు డెసిషన్ తీసుకోవడం వల్ల మొత్తం చాలా పార్టీకి ఇంపాక్ట్ అయ్యే బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలా కాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మంచిగా చూసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నాను. ట్రాఫిక్ సమస్యలు ఉంటే కానిస్టేబుల్ని పెట్టి ఇక్కడ ఏదో క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ కూల్చివేతలు అనేది కొంచెం ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. ఏదో ట్రాఫిక్ 90% అలా లోపల మినిస్టర్ కల్వీ నుంచి వస్తారు కదా, వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ బండ్లు పెడతారు. వాళ్ళ బండ్లే. మా దగ్గర 2 వీలర్ ఉంటది, మా కార్లు అయితే లేవు. 2 వీలర్ ఉన్నది. చికెన్ అరగంట 10 నిమిషాలు కొనుక్కొని వెళ్ళిపోతారు. 90% 2 వీలర్ లో వస్తారు. ఇప్పుడు మినిస్టర్ కలవడానికి ఒకసారి 10 బండ్లు వస్తాయి, ఈడ నుంచి ఆడకి పెడతారు, ఆడ పెడతారు. ఇప్పుడు ఆడవి ఉంటాయి, వాళ్ళ వల్ల మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం ఏం అడగొద్దు. వాళ్ళ కోసం ఇప్పుడు మాకు తీసేస్తున్నారు. ప్రాబ్లం అది.
సో మొత్తానికైతే మరి ఏంటన్నా మరి నెక్స్ట్ ఏమన్నా నెక్స్ట్ టైం ఇవ్వాలి, లేకుంటే ఇక్కడ ఇప్పుడు ఇల్లు కూడా పోతున్నాయి కదా నీకు మార్చేసి దాదాపు దగ్గర దగ్గర ఒక 2 ఫీట్లు 3 ఫీట్లు పోతుంది 2 ఫీట్లు పోతాయి. 2 ఫీట్లు పోతుందా? ఇప్పుడు షట్టర్లు అన్ని పోయినట్టుగా షటర్లు ఈ నుంచి ఆడదానికి మొత్తం పోతాయి షటర్లో. ఇక ఆపేటట్లు ఏమన్నా చేస్తే మాకు మంచిగా ఉంటుంది, లేకుంటే ఇక బతుకు రోడ్ మీద అయినట్టు అవుతుంది. ఓకే. సో చూశారు కదండి ఇట్లా పరిస్థితి మొత్తానికైతే ఇక్కడ ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఇది రోడ్ నెంబర్ 12 మినిస్టర్ క్వార్టర్స్ ఇది. యాక్చువల్గా ఇదే మినిస్టర్ క్వార్టర్స్ ఈ పక్కన కనిపించేది. సో దాదాపుగా ఇక్కడ వీళ్ళు ఒక 30-40 ఏళ్ళుగా షాపులు నడుపుకుంటున్నారు వీళ్ళు. మనం చూస్తూ ఉన్నాం మన ఈ షాపులన్నీ కూడా. ఇప్పుడు ఈ షాపులు నడుపుకుంటున్నారు. పొద్దునే ఈరోజు పొద్దునే అంటే ఇది హైడ్రా అని కాదు, మినిస్టర్ క్వార్టర్స్ ఉంది కాబట్టి ఇక్కడ మినిస్టరు ఎవరైతే మన తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళేటప్పుడు కొంచెం అంతరాయం కలిగినందుకు ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి కంప్లైంట్ చేస్తే పొద్దున మార్నింగ్ వచ్చి దీన్ని కూల్చడం జరిగింది. చూశారు కదా మనం ఇప్పుడు మొత్తం అన్ని కూల్చేసేసారు. ఇక్కడంతా కూడా పెద్ద చికెన్ షాప్ ఉండేది ఇక్కడ, ఆయనే ఓనరు, ఇల్లు కూడా ఆయనదే. వచ్చి కూల్చిన తర్వాత ఇక్కడ మనకి రెడ్ మార్క్ పెట్టారు, మనం చూడొచ్చు ఆ రెడ్ మార్క్. అంటే ఆ రెడ్ మార్క్ పెట్టినంత వరకు ఈ మొత్తం కూడా కూల్చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఇవన్నీ మన అంతా డిస్మాంటిల్ అయింది. అయితే వాళ్ళు స్థానికంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది 3 ఫేస్ హై టెన్షన్ లైన్ ఇది. ముందు దీన్ని ఈ పిల్లర్ని తీయాలి అసలు యాక్చువల్గా. ఇక్కడ ఈ పిల్లర్ని తీయకుండా దీని మీద ఒక ప్రాసెస్లో వెళ్ళకుండా దీన్ని ఇమీడియట్లీ కూల్చడమే పరమావధిగా పెట్టుకున్నారు. చూశారు కదా పొద్దున్నే జేసీబీలు వచ్చాయి, టగటగా కూల్చుకుంటా వెళ్ళిపోయాయి. ఇప్పుడు వాళ్ళంతా కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద నమ్మి ఓట్లేస్తే ఇటువంటి పరిస్థితి చేశారు అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఈ షాపులన్నీ కూడా మొత్తం మార్క్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనకు చూడొచ్చు ఇగో అక్కడ వరకు ఈ షాపులన్నీ వెళ్ళిపోతాయి. చూసారు ఇక్కడ రెడ్ మార్క్ పెట్టారు, ఆల్రెడీ ఇక్కడ రెడ్ మార్క్ పెట్టారు, మనం ఈ రెడ్ మార్క్ని చూడొచ్చు. సో ఇక్కడ ఇది బైక్ మెకానిక్ షాప్ ఉన్నది, ఇది కూడా మొత్తం పోయింది. ఈ రెడ్ మార్క్ వరకు మొత్తం కూడా తీసేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ షాప్ ఉంది, ఇక్కడ కూడా ఇది కూడా కారుకు సంబంధించినటువంటి షాప్. ఇక్కడ వరకు మార్క్ చేశారు, కనపడుతుంది కదా. ఈ మార్క్ చేసినంత వరకు షాపులు అయితే తీసేస్తారు. సో అటువైపు పెద్దవాళ్ళ ఇల్లు అంటే డబ్బులు ఉన్న వాళ్ళ ఇల్లు ఉన్నాయి కాబట్టి అక్కడ దాని జోలికి వెళ్ళలేదు. అక్కడ వారికి ఎటువంటి మార్కులు పెట్టలేదు. అక్కడ కారణం ఏంటంటే డబ్బున్న జోలికి ప్రభుత్వం పోదు, డబ్బున్న వాళ్ళ జోలికి కేవలం పేదవాళ్ళ జోలికి మాత్రం వెళ్తుంది.